కుంభరాశి వారికి ఈ కాలం జీవితాన్ని లోతుగా పరిశీలించుకునే దిశగా ఉంటుంది. మీ ఆలోచనలు చాలా వేగంగా పరిగెత్తిన పరిస్థితులు మాత్రం నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపిస్తాయి. మీరు సరైన దారిలోనే ఉన్నానన్న భావన ఉన్నా ఫలితం వెంటనే కనిపించకపోవడం వల్ల మనసులో అసహనం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తుల నుంచే పూర్తి స్థాయి సహకారం లభించకపోవడం మీకు ఎక్కువగా బాధ కలిగిస్తుంది. ఇతరుల కోసం మీరు చేసిన త్యాగాలు, సహాయాలు గుర్తింపు పొందకపోవడం వల్ల నేను ఇంత చేసినా ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ సమయంలో ఆర్థికంగా కాస్త ఒత్తిడి అనుభవిస్తారు. డబ్బు రావడం పూర్తిగా ఆగిపోదు, కానీ వచ్చిన డబ్బు చేతిలో నిలవకుండా వెంటనే ఖర్చుల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. అనుకోని అవసరాలు, కుటుంబ బాధ్యతలు, గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చి మీపై భారం పెరుగుతుంది. మీరు ప్లాన్ చేయని ఖర్చులు జరగటం వల్ల తర్వాత అసంతృప్తి కలుగుతుంది. ఇతరుల మాటలకు త్వరగా ఒప్పుకొని డబ్బు ఖర్చు చేసే స్వభావం ఈ సమయంలో మీకు నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. డబ్బు విషయంలో తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్త అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం రెండింటిని వీలైనంత వరకు నివారించడం చాలా అవసరం. సహాయం చేయాలని మంచి మనసుతో ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి రావడం ఆలస్యం లేదా సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. చిన్న లాభం కోసం పెద్ద రిస్క్ తీసుకోవడం మీకు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు తెస్తాయి. ఆన్లైన్ లావాదేవీలు, సంతకాలు, ఒప్పందాలు చేసే సమయంలో పూర్తి జాగ్రత్త అవసరం. 1కి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఈ దశలో మీకు ఎదురయ్యే కష్టాలు ఎక్కువగా మానసికంగానే ఉంటాయి. బయటకు పెద్ద సమస్యలు కనిపించకపోయినా లోపల మాత్రం అసంతృప్తి, ఒంటరితనం, ఆలోచనల భారం పెరుగుతుంది. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల చిన్న అపార్థాలు, వాగ్వాదాలు ఏర్పడతాయి. పనిలో ఉన్నవారికి కార్యాలయంలో ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసే పని విలువ గుర్తించకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి లాభం రావాల్సిన చోట ఆలస్యం, నిలకడ లేకపోవడం కనిపిస్తుంది. జీవితం పరంగా ఇది మీ సహనాన్ని పరీక్షించే సమయం. మీరు ఇప్పటి వరకు చేసిన కృషి తక్షణ ఫలితం రాకపోవడం వల్ల సందేహాలు పెరుగుతాయి. అయినా ఈ దశ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండి భావోద్వేగాలకు లోను కాకుండా నిర్ణయాలు తీసుకుంటే తర్వాత కాలంలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం, అవసరం లేని వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మొత్తంగా కుంభరాశి వారికి ఈ కాలం ఆత్మ పరిశీలన చేసే అవకాశం ఇస్తుంది. ఆర్థికంగా నియంత్రణ పాటించడం, మాటల్లో జాగ్రత్తగా ఉండటం, ఇతరులపై అతి నమ్మకం పెట్టుకోకపోవడం చాలా అవసరం. ఇప్పుడు ఎదురయ్యే కష్టాలు మీ జీవితంలో ఒక పాఠంగా మిగిలి భవిష్యత్తులో మరింత బలంగా నిలబడేలా చేస్తాయి. ఓర్పుతో, ధైర్యంతో ముందుకు సాగితే ఈ దశను నష్టం లేకుండా దాటగలుగుతారు. కుంభరాశి వారిలో ఎస్ అక్షరం మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో ప్రవేశిస్తే అది సాధారణ పరిచయం కంటే ఎక్కువ ప్రభావం చూపే పరిచయంగా మారే అవకాశం ఉంటుంది. మొదట ఈ వ్యక్తి చాలా ఆకర్షణీయంగా, మాటల్లో చాకచక్యంగా, మీ మనసుకు దగ్గరగా మాట్లాడే వ్యక్తిగా కనిపిస్తారు. మీరు అనుభవిస్తున్న ఒత్తిడిని అర్థం చేసుకున్నట్లుగా నటిస్తూ మీకు మానసికంగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో మీరు ఇది నన్ను నిజంగా అర్థం చేసుకుంటున్నాడు అనే భావనకు లోనయ్యే ప్రమాదం ఉంది. కానీ లోతుగా చూస్తే ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి చాలా డేంజర్ మనిషి అని అర్థం చేసుకోవాలి. బయటకు మంచితనం చూపించిన లోపల తన అవసరాలే ప్రధానంగా పెట్టుకునే స్వభావం ఉంటుంది. మీ భావోద్వేగాలను బాగా గమనించి మీ బలహీనతను తెలుసుకొని వాటినే ఆయుధంగా మార్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఓపెన్గా చెప్తే ఇదే విషయాలు తర్వాత మీకే ఒత్తిడిగా మారవచ్చు. ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ వ్యక్తితో ఆర్థిక లావాదేవీలు చేయకూడదు. డబ్బు అడిగినా, పెట్టుబడుల గురించి మాట్లాడినా ఇది మన ఇద్దరికి మంచిది అంటూ ప్లాన్లు చెప్పిన వెంటనే నమ్మకూడదు. మొదట చిన్న మొత్తంలో మొదలై తర్వాత పెద్ద మొత్తానికి దారితీసే పరిస్థితి తయారవుతుంది. ఈ ఎస్ అక్షరం వ్యక్తి వల్ల డబ్బు నష్టం జరిగే సూచనలు బలంగా ఉన్నాయి.
డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం లేదా పూర్తిగా రాకపోవడం వల్ల మీపై మానసికంగా భారం పెరుగుతుంది. కాబట్టి డబ్బు విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మి మోసం చేసేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆచితూచి ఆలోచించి ముందడుగు వేయటం మీకు చాలా మంచిది. భావోద్వేగంగా పరంగా కూడా హాని ఉండే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీకు దగ్గరగా వచ్చాక నెమ్మదిగా మీ నిర్ణయాలపై ప్రభావం చూపడం మొదలుపెడతాడు. మీరు చేసే పనుల్లో సందేహాలు పెట్టడం, మీ కుటుంబ సభ్యులు లేదా పాత స్నేహితులపై నెగిటివ్ మాట్లాడటం ద్వారా మిమ్మల్ని ఒంటరిగా మార్చే ప్రయత్నం చేస్తారు. ఇది గమనించకపోతే మీరు మీ వాళ్ళ నుంచి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఈ ఒక్క వ్యక్తిపైనే ఆధారపడే పరిస్థితికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఈ ఎస్ అక్షరం వ్యక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత మొదట మీకు ఒక ఉత్సాహం, కొత్త ఆశలు కలుగుతాయి. కానీ కొంతకాలానికి అదే వ్యక్తి వల్ల మీ మనసులో అయోమయం, అసంతృప్తి పెరుగుతుంది. మీరు ప్రశాంతంగా ఉండలేని పరిస్థితులు వస్తాయి. చిన్న విషయాలకే ఆలోచనలు ఎక్కువై నిద్రలేమి, చిరాకు లాంటి సమస్యలు రావచ్చు. ఇది మీ వ్యక్తిగత ఎదుగుదలకే అడ్డంకిగా మారుతుంది. అందుకే ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలని 1కి 2 సార్లు చెప్పవలసి వస్తుంది. అందుకే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా స్పష్టంగా ఉండాలి. మొదటిగా ఈ వ్యక్తిని పూర్తిగా నమ్మే ముందు సమయం తీసుకోవాలి. రెండవది, మీ రహస్యాలు, బలహీనతలు వెంటనే పంచుకోకూడదు. మూడవది, డబ్బు, ఆస్తి, సంతకాలు, ఒప్పందాలు వంటి విషయాల్లో అస్సలు తొందరపడకూడదు. నాలుగవది, మీ కుటుంబం లేదా మీకు మేలు కోరే వ్యక్తులు ఈ పరిచయం గురించి హెచ్చరిస్తే వారిని నిర్లక్ష్యం చేయకూడదు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎస్ అక్షరం వ్యక్తి వల్ల వచ్చే నష్టం నుంచి మీరు తప్పించుకోవచ్చు. కానీ భావోద్వేగాలకు లోనై అతి నమ్మకం పెట్టుకుంటే ఈ పరిచయం మీ జీవితంలో గందరగోళాన్ని తెచ్చే అవకాశం ఉంది. కుంభరాశి మనస్తత్వం ఎలా ఉంటుందంటే అందరితో కలిసిపోవడం, అందరినీ నమ్మేయడం, అందరితో మంచితనంగా ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు. అదే మీ బలం కూడా ఉంటుంది, బలహీనతగా కూడా మారుతుంది. ఈ దశలో బుద్ధి, హృదయం కంటే ముందు నడిచేలా చూసుకుంటే మీ జీవితం మళ్ళీ సరైన దారిలోకి వస్తుంది. కుంభరాశి వారి జీవితంలో ఈ దశ ఒక పరీక్ష కాలంలా అనిపించవచ్చు. మొదట జాతకం పరంగా చూస్తే ఈ 4 రోజులు మీకు బయటి పరిస్థితుల కంటే లోపలి అలజడే ఎక్కువగా ఉంటుంది. మీరు సరైన దారిలో నడుస్తున్నప్పటికీ ఫలితాలు ఆలస్యం కావడం వల్ల నిరాశ పెరుగుతుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. మాటల వల్ల అపార్థాలు ఏర్పడతాయి. మీరు నమ్మిన వాళ్ల నుంచే పూర్తి స్థాయి సహకారం రాకపోవడం కనిపిస్తుంది. ఆర్థికంగా డబ్బు పూర్తిగా ఆగిపోదు, కానీ నిలవదు. వచ్చిన డబ్బు అనుకోని ఖర్చుల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఇది మీలో అసహనం, భయం రెండూ కలిగిస్తుంది. కానీ ఇవన్నీ తాత్కాలిక ప్రభావాలు మాత్రమే. ఓర్పుతో ఉంటే ఈ దశ దాటిపోతుంది. ఇప్పుడు ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రభావం గురించి మాట్లాడితే ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తే మొదట చాలా మంచిగా అనిపిస్తారు. మీ మనసును అర్థం చేసుకున్నట్లుగా మాట్లాడతారు. మీ బాధలను వింటారు. మీరు దగ్గరవుతారు. కానీ లోతుగా చూస్తే ఈ పరిచయంలో స్వార్థం దాగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా భావోద్వేగాలు, డబ్బు విషయంలో ఈ వ్యక్తి వల్ల నష్టం కలగవచ్చు. మీరు చెప్పిన రహస్యాలు, బలహీనతలే తర్వాత మీకు ఇబ్బందిగా మారే సూచనలు ఉన్నాయి. ఈ వ్యక్తి మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మీ వాళ్లను దూరం చేసుకుంటే మీ జీవితం గందరగోళంగా మారుతుంది. కాబట్టి ఈ పరిచయంలో నెమ్మదిగా అడుగులు వేయాలి. అతనితో అతి నమ్మకం పెట్టుకోకూడదు. ఇక నరఘోష ప్రభావం విషయానికి వస్తే ఈ 4 రోజులు అది మానసికంగా ఎక్కువగా పనిచేస్తుంది. చిన్న విషయాలకే పెద్ద భయం, అనవసరమైన ఆలోచనలు, నిద్రలేమి, ఆందోళన లాంటి సమస్యలు రావచ్చు. పనులు ఎందుకు ఆగిపోతున్నాయో అర్థం కాని పరిస్థితులు ఉంటుంది. మీరు చేస్తున్న ప్రయత్నాలకు వెంటనే ఫలితం కనిపించకపోవడం వల్ల నిరుత్సాహం పెరుగుతుంది. మాటల వల్ల విభేదాలు, అపార్థాలు ఎక్కువయ్యే సూచనలు కూడా నరఘోష ప్రభావంలో ఒక భాగమే. అందుకే ఈ సమయంలో మాటల్లో, నిర్ణయాల్లో చాలా జాగ్రత్త అవసరం. ఈ ప్రభావాల నుంచి బయటపడేందుకు పరిహారాలు చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం శాంతంగా కూర్చొని కనీసం 5 నిమిషాలు ధ్యానం చేయటం మంచిది. వీలైతే ఓం నమఃశివాయ మంత్రాన్ని లేదా మీకు నమ్మకం ఉన్న మంత్రాన్ని జపించండి. శనివారం నాడు నలుపు నువ్వుల నూనె దీపం వెలిగించడం మంచిది. పేదవారికి అన్నం లేదా అవసరమైన వస్తువులు దానం చేయటం వల్ల నరఘోష ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో కోపం, అహంకారం తగ్గించుకొని మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అవసరం లేని వాగ్వాదాలకు దూరంగా ఉండటం మీకు చాలా మేలు చేస్తుంది.
కుంభరాశి వారికి ఈ 4 రోజులు కష్టంగా అనిపించినా ఇవి మీ జీవితాన్ని బలంగా తీర్చిదిద్దే రోజులు. జాతక ప్రభావం, ఎస్ అక్షరం వ్యక్తి ప్రభావం, నరఘోష ప్రభావం ఇవన్నీ కలిసిన మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే పెద్ద నష్టం ఉండదు. ఓర్పు, బుద్ధి, ఆత్మవిశ్వాసం ఇవే మీ రక్షణ కవచం. ఈ దశ పూర్తయిన తర్వాత మీరు మరింత స్పష్టతతో ముందుకు వెళ్ళగలుగుతారు. కుంభరాశి వారు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని జాతక విశ్లేషణల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.